అక్కినేని నాగచైతన్య, చెన్నై బ్యూటీ సమంత నిజ జీవితంలో భార్యాభర్తలైపోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తన ప్రేమికుడు నాగచైతన్యతో 3 ముళ్ళు వేయించుకోవడంతో ఆమె సినిమాలు బాగా తగ్గించేసింది. ఈ క్రమంలోనే ఆమె తనకు కాబోయే భర్త నాగచైతన్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయనే ఫేమ్ కురసాల కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా నటించేందుకు ముందు ఓకే చెప్పింది. అయితే ఆ తర్వాత ఆ సినిమా నుంచి సమంత సడన్గా తప్పుకుంది. సమంత మిగిలిన హీరోల సినిమాలు ఓకే చెబుతూ తనకు కాబోయే భర్త చైతు సినిమా నుంచి సడన్గా ఎందుకు తప్పుకుందా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. సమంత ఈ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక ఆమెకు కాబోయే మామగారు నాగార్జునే కారణమన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిజ జీవితంలో ఈ జోడీని చివరగా తెరపై చూపిస్తే బాగుంటుందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ భావించాడట. అయితే నాగార్జున మాత్రం ఈ ప్రతిపాదనను నో చెప్పాడట. నాగ్ సమంతను తప్పించి ఆ ప్లేస్లో రకుల్ ప్రీత్ను ఫిక్స్ చేశాడట. కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందు ఒకే చోట కలిసి పనిచేయడం మంచిది కాదని, ఇద్దరి మధ్య ఏవైనా విభేదాలు తలెత్తితే మొదటికే మోసం వస్తుందని నాగ్ హెచ్చరించాడట. కాబోయే మామగారు నాగ్ అలా హెచ్చరించడంతో సమంత ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగిందట. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం సమంత సుకుమార్ రామ్ చరణ్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.